హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే మనం అన్ని క్లాసెస్ కంటిన్యూగా చెప్తామన్నాం కదా. సో ఫస్ట్ మనం మ్యాథ్స్తో స్టార్ట్ చేస్తున్నాం. 10th క్లాస్ మ్యాథమెటిక్స్. దీంట్లో ఫస్ట్ యూనిట్లో వచ్చేసి ఈరోజు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తానమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి యూనిట్ 1 వచ్చేసి నెంబర్ సిస్టమ్ గురించి ఉంది. నంబర్ సిస్టమ్ గురించి దాంట్లో మనకి మళ్ళీ 1.1లో న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అండ్ ఇంటిజర్స్ గురించి మనకి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. వాటి గురించి బ్రీఫ్గా ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ మనం ఓపెన్ 10th మ్యాథ్స్ క్లాసెస్లో క్లాస్ 1 ఫస్ట్ క్లాస్ అనమాట. ఏంటంటే నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టంలో మనం అసలు ఏ నెంబర్ సిస్టమ్ యూజ్ చేస్తామంటే హిందూ అరబిక్ సిస్టమ్ యూజ్ చేస్తాం. ఓకేనా. మనం యూజ్ చేసే సిస్టమ్ని ఏమని పిలుస్తారంటే హిందూ అరబిక్ సిస్టమ్ అని యూజ్ చేస్తారు. ఇంకొకటి మనం చూస్తూ ఉంటాం, ఇలా ఉంటూ ఉంటాయి, వీటిని మనం రోమన్ నెంబర్స్ అంటాం, అవునా. సో ఇప్పుడు మనం యూజ్ చేసేది ఏంటంటే హిందూ అరబిక్ సిస్టమ్, ఇది రోమన్ సిస్టమ్ అనమాట. సో ఇది మనకు అవసరం లేదు, ప్రజెంట్ మనకు కావాల్సింది ఏంటంటే హిందూ అరబిక్ సిస్టమ్ గురించి తెలుసుకోవటం. ఈ హిందూ అరబిక్ సిస్టంలో 10 న్యూమరల్స్ ఉంటాయి. తెలుగు మీడియం వాళ్ళకైతే అంకెలు అంటారు. ఓకేనా. 10 న్యూమరల్స్ ఉంటాయి అన్నమాట. వాటితో మనం నెంబర్స్ని రాస్తాం. ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 0. ఈ 10 న్యూమరల్స్తో మనం ఎన్ని నెంబర్స్, ఎలాంటి నెంబర్స్ కావాలంటే అవన్నీ రాస్తాం. నెంబర్స్ ఆర్ ఫార్మ్డ్ బై దీస్ న్యూమరల్స్. ఈ న్యూమరల్స్ని యూజ్ చేసుకుంటూ నెంబర్స్ రాస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ నెంబర్స్ అనమాట. అసలు నెంబర్స్ ఏంటి, న్యాచురల్ నెంబర్స్ ఏంటి, హోల్ నెంబర్స్ ఏంటి, నెంబర్స్ని ఎందుకు డివైడ్ చేస్తారు, సో ఇలాంటి డౌట్స్ చాలామందికి వస్తుంటాయి. ఫస్ట్ అయితే న్యాచురల్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. న్యాచురల్ నెంబర్స్ని క్యాపిటల్ ఎన్తో డినోట్ చేస్తాం, అంటే సూచిస్తాం అన్నమాట. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 అని ఇలా డాట్స్ పెట్టామంటే అప్ టు సో ఆన్ అని అర్థం. అంటే ఇట్లా మనం ఎంతైనా రాసుకుంటూ పోవచ్చు. లక్షలు, కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు, 1,00,000 కోట్లు, కోటి ఇట్లా ఎంతవరకైనా సరే నెంబర్స్ ఇట్లా వెళ్తూనే ఉంటాయి అని అర్థం అన్నమాట. అయితే న్యాచురల్ నెంబర్స్లో ఓన్లీ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ని మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయగలం, బికాస్ దట్ ఈస్ 1 అనమాట. ఓకేనా. ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఈస్ 1, బట్ ద బిగ్గెస్ట్ న్యాచురల్ నెంబర్ని మనం అసలు ఫైండ్ అవుట్ చేయలేం. ఎందుకు, ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనము, దాని తర్వాత నెంబర్ని మనం ఇట్లా రాసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండొచ్చు. సో ఎంత నెంబర్ అయినా, ఎంత పొడుగైనా, ఎంత పెద్దగైనా రాస్తూనే వెళ్ళిపోతాం కాబట్టి బిగ్గెస్ట్ న్యాచురల్ నెంబర్ని అయితే మనము కనుగొనలేము. ఓకేనా. స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ మాత్రం 1 అన్నమాట. ఓకే, న్యాచురల్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ని మనము డబ్ల్యూతో డినోట్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 0 1 2 3 4 అప్ టు సో ఆన్. అంటే ఇవి కూడా మనం ఎన్నైనా రాసుకుంటూ వెళ్ళొచ్చు అని అర్థం. ఇక్కడ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఈజ్ 0. ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ 0, బిగ్గెస్ట్ నెంబర్ని మనం రాయలేమన్నమాట, ఎందుకంటే ఎంత పెద్దగా సరే నెంబర్ రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇంటిజర్స్. నెక్స్ట్ ఏంటి, ఇంటిజర్స్ని మనము జెడ్తో డినోట్ చేస్తాం. ఓకేనా. సో జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి సెట్ ఆఫ్ అని చెప్పేసి మైనస్ అంటే నెగిటివ్ నెంబర్స్ని కూడా మనం అప్ టు సో అని రాసాం. అట్లాగే పాజిటివ్ నెంబర్స్ అంటే 1 2 3 వీటిని కూడా అప్ టు సో అని రాసాం. అంటే ఇవి నెగిటివ్ నెంబర్స్ కూడా ఎన్ని కావాలంటే అన్ని రాసుకుంటూ పోవచ్చు, అట్లాగే పాజిటివ్ నెంబర్స్ కూడా ఎన్ని కావాలంటే అన్ని రాసుకుంటూ పోవచ్చు. ఇక్కడ జీరో చూసారు కదా, 0 తర్వాత ఉన్న నెంబర్స్కి అన్నిటికీ ప్లస్ ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ పాజిటివ్ నెంబర్స్. ఓకేనా. ఇక్కడ ఏంటంటే మనము ప్లస్ అనేది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ మైనస్ అనేది ఇట్లా మనం చూపిస్తాం అన్నమాట. సో జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ -3 -2 -1 0 1 2 3. ఇటు సైడ్ కూడా మనం అప్ టు సో అని రాసాం, ఇటు సైడ్ కూడా అప్ టు సో అని రాసాం. ఇది ఎట్లా చదవాలంటే -1 -2 -3 అప్ టు సో ఆన్. అట్లాగే 0 తర్వాత 1 2 3 అప్ టు సో ఆన్. ఇటు కూడా ఎక్స్టెండ్ అవుతుంది, ఇటు కూడా ఎక్స్టెండ్ అవుతుంది. వీటిని ఇంటిజర్స్ అంటారనమాట. అంటే ఇక్కడ మీకు ఇంటిజర్స్ వరకు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూడండి న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అయ్యాయి, హోల్ నెంబర్స్ ఏమో 0 నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇంటిజర్స్లో 0 ఉంది, న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి, వాటితో పాటు ఇంటిజర్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే న్యాచురల్ నెంబర్స్ అంటే 1తో స్టార్ట్ అవుతాయి, హోల్ నెంబర్స్ అంటే 0తో స్టార్ట్ అయ్యి అప్ టు సో ఆన్ వెళ్తాయి, ఇంటిజర్స్ అంటే
న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్సే కాకుండా నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఓకేనా? -1, -2, -3 అనే నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రేషనల్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. రేషనల్ నెంబర్స్ని క్యూతో డినోట్ చేస్తాం. ఓకేనా? రేషనల్ నెంబర్స్ని క్యూతో డినోట్ చేస్తాం. తర్వాత మనకి ఇర్రేషనల్ నెంబర్స్ అని ఉంటాయి. రేషనల్ నెంబర్స్ కానివి ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్పి మనం ఇక్కడ చూపిస్తాం. వాటికి పెద్దగా డెఫినేషన్స్, డినోషన్స్ ఏమి ఉండవు అన్నమాట. సో రేషనల్ నెంబర్స్ని క్యూతో డినోట్ చేస్తాం. క్యూ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ P/Q ఫామ్లో ఉంటాయి. రేషనల్ నెంబర్స్ అన్ని ఏ ఫామ్లో ఉంటాయంటే P/Q ఫామ్లో ఉంటాయి. అంటే భిన్న రూపంలో ఉంటాయి అన్నమాట, ఫ్రాక్షన్స్ రూపంలో ఉంటాయి. ఇక్కడ Q నాట్ ఈక్వల్స్ టు 0 అయి ఉండాలి. P అండ్ Q ఎనీ ఇంటిజర్. ఓకేనా? ఏంటి అంటే మైనస్ నెంబర్స్ ఉండొచ్చు, ప్లస్ నెంబర్స్ ఉండొచ్చు. ఓకేనా? బట్ 0, Q నాట్ ఈక్వల్స్ టు 0. Q ప్లేస్లో 0 ఉండకూడదు అనమాట. Q ప్లేస్లో 0 ఉంటే అది అన్డిఫైన్డ్ అయిపోతుంది కాబట్టి, సో Q నాట్ ఈక్వల్స్ టు 0 P/Q ఫామ్లో ఉండి Q నాట్ ఈక్వల్స్ టు 0 ఉంటే వాటిని రేషనల్ నెంబర్స్ అంటాము. ఓకేనా? P/Q ఫామ్లో ఉండాలి, Q నాట్ ఈక్వల్స్ టు 0 ఉంటే వాటిని రేషనల్ నెంబర్స్ అంటామన్నమాట. సో ఈ క్లాస్లో మనము అసలు నెంబర్స్ అంటే ఏంటి, మనం ఏ నెంబర్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాం, న్యాచురల్ నెంబర్స్ ఏంటి, ఓకేనా, న్యాచురల్ నెంబర్స్ ఏంటి, హోల్ నెంబర్స్ ఏంటి, ఇంటిజర్స్ ఏంటి, రేషనల్ నెంబర్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం కదా. వీటిని యూజ్ చేస్తూ అసలు మనం వీటిని ఎక్కడ యూజ్ చేస్తాం అండ్ వీటి అడిషన్ ఎట్లా ఉంటుంది, సబ్ట్రాక్షన్ ఎట్లా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం, అలాగే పర్టికులర్గా మొత్తం అన్ని క్లాసెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.